హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలి, నేను బాగుండాలి, అందరం బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ తోటి కూరలని, పులుసులని, ఇంకా దమ్ బిర్యానీలని కాకుండా ఇలాగా స్ట్రీట్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ నేను చూపించినట్టు పిన్ టు పిన్ చూడండి. ఫస్ట్ లాస్ట్ వరకు చూడాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. లేదంటే మీరు ఒక పాయింట్ మిస్ అయినా రెసిపీ మిస్ అయిపోతుంది. ఓకే, ఇలా చేసి పెట్టండి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఆహా అనుకుంటా తింటారు. ముఖ్యంగా నేను ఇందులో అన్ని వెజ్జెస్ యాడ్ చేశానండి. వెజ్జెస్ ఎక్కువ వేసుకోండి. మనం బయట రెస్టారెంట్లో మనకు అంత బాగోవు, కానీ మన ఇంట్లో చేసుకునేవి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ వెజ్జెస్ అని, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి ఎక్కువ వేసుకోవాలి. ఇందులో నేను టేస్టింగ్ సాల్ట్ వేయలేదండి, వేయకండి. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో వేయకండి. నేను ఇక్కడ చూపించినవన్నీ కూడా ఎక్కువగా దండిగా వేసుకుంటే మనం పిల్లలకి పెడతాము, మన పెద్దలకి పెడతాము, మనము తింటాం, కాబట్టి హెల్త్కి మంచిది. నేను ఇందులో కలర్స్ కానీ ఇంకా టేస్టింగ్ సాల్ట్ కానీ అవేమీ యాడ్ చేయలేదు. అన్నీ మన హెల్త్కి సపోర్ట్ చేసేవి మాత్రమే చేశాను. చూసారా ఎంత బాగా అవుతున్నాయో, కుకింగ్ ఎంత బాగా కుక్ అవుతున్నాయో చూసారా. అది ఆయిల్ తక్కువ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. నేను ఎక్కువ ఓన్లీ చికెన్ ఫ్రైడ్ చేయడానికి కోసమే ఎక్కువ ఆయిల్ యూజ్ చేశాను, కానీ మిగతా ఎందులో కూడా ఆయిల్ వేయలేదు. బాస్మతి రైస్ 1/2 అవర్ ముందే కుక్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చల్లార్చుకోవాలి అండ్ ఒక 1/2 అవర్ ముందుగా ఏమంటారు సోక్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారా ఎలా వచ్చేసిందో. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం 3 minutes కన్నా ఎక్కువ ఉండదండి మన వీడియో. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ మై వీడియోస్. ఓకే, మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్. ప్లీజ్ 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 లైక్, షేర్ అండ్ కమెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నా ఛానల్లో ఎక్స్ప్లోర్ అయ్యేది. అప్పుడు నేను ఇంకా బూస్టప్ అయ్యి మీకోసం మంచి మంచి రెసిపీస్ తీసుకొస్తాను. చూసారు ఎంత బాగుందో. ఏదో ట్రై చేశాను. గార్నిష్ బాగుందా? గార్నిష్ కాదు, సైడ్ బాగుందా? బాగుంటే కమెంట్ చేయండి. మా అమ్మ చూడండి ఏమంటారో. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ గైస్, బాయ్, టాటా, స్వీటీ పుచ్చకాయల.